కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉంటది. ప్రజల పట్ల ఈ రాష్ట్రం పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉంటది. బాధ్యతగా ప్రవర్తించాల్సిన ఇది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించారా, ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారా, బొట్టు పెట్టుకొని ప్రశ్నించారా, బైబుల్ పట్టుకొని ప్రశ్నించారా, సవాలు విసిరారా? నిన్న మొన్న అది చేశారు, వీళ్ళు ఇది చేశారు. ఈ రాజకీయ పార్టీలుగా ఒకరినొకరు కౌంటర్లు వేసుకోవటం, విమర్శించుకోవటం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. వాళ్ళ సమస్యలు తీరాలంటే, వాళ్ళ రాష్ట్రంలో ఇది జరగాలంటే ప్రభుత్వం బాధ్యతగా కార్యాచరణ ప్రకటించి బాధ్యతగా పని చేయాల్సి ఉంది. పని చేయమని మాత్రమే మా పార్టీ అడిగినా, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా, ఇంకా ఏ ఇతర పార్టీలు అడిగినా, సామాన్య పౌరులు అడిగినా ప్రభుత్వం పని చేయట్లేదు కాబట్టే పని చేయమని అడుగుతున్నాం. ఆ పని అడ్రస్ చేసి ఈ ఫలితాలు ఎంతవరకు వచ్చినాయి, కార్యాచరణ ఏంటి, ఒకవేళ ఈ కరువు గనక వస్తే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, దానివల్ల ప్రజలకి ఎంత సమస్యలు తీరడానికి ఎంత మేలు జరుగుతుంది అనేది ఇక్కడ పాయింట్. కరువు విషయంలోకి వచ్చేసరికి ఇక బీసీ రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఎవరో కొత్తగా అప్పుడే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, లేకపోతే ఈ విషయం తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు చెప్తే చేస్తే అదొక ఎత్తు. ఆల్రెడీ భారతదేశంలో అనేక కోర్టులలో, అనేక రాష్ట్రాలలో, ఈవెన్ సుప్రీంకోర్టుతో సహా రిజర్వేషన్స్ 50% మించి ఉండకూడదు అని చెప్పేసి కొన్ని తీర్పులు ఉన్నాయి. తీర్పులు ఉండి తెలిసి మళ్ళీ అలాంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటే ఇది కేవలం తెలిసి చేస్తే ఏమనాలండి? మభ్య పెట్టడానికి అనాలా, మాయ చేయడానికి అనాలా, మోసం చేయడానికి అనాలా, ఏమనాలి? ఇది నెరవేరుతుందనాలా, నెరవేరదనాలా? ఇవన్నీ సమస్యలు కదా. అంటే కొత్త వాళ్ళు చేస్తే పాపం తెలియక చేసేళ్ళే అనుకోవచ్చు. తెలిసి కూడా ఆ ప్రయత్నం చేసి మేము ఏదో చేయబోతున్నాం అని నిరూపించుకోవాలంటే అది ఆ ప్రయత్నాన్ని సహజంగా ఏమనాలి? ఇలా ప్రజలు అంటే మనం ఏమనుకుంటామంటే అధికారంలో ఉన్నాం కాబట్టి, సామాజిక మాధ్యమాలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టాలు వీటన్నిటిని అమలు జరిపేది మనమే కాబట్టి మనం ఏం చేసినా ఎవరు ప్రశ్నించరు. వాళ్ళకి పాపం ప్రజల అమాయకులు ఏం తెలియదులే అనుకోవటం కూడా పొరపాటు. మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి, అది నెరవేర్చే సంకల్పం ఉండాలి. నెరవేర్చేదాకా ఆ ప్రయత్నంలో పోరాటం చేయాలి. ఇవన్నీ వదిలేసి మేము చేయబోతున్నాం, ఇంత మేలు జరుగుతుంది, అంత మేలు జరుగుతుంది, గత ప్రభుత్వం ఇది చేయలేదు, ఆ పార్టీ ఇది చేయలేదు, ఈ పార్టీ ఇది చేయలేదని సాకులు చెప్పడానికి ప్రభుత్వాలు ఉండకూడదండి. పార్టీలు ప్రశ్నించవచ్చు, ప్రతిపక్షాలు ప్రశ్నించవచ్చు, సామాన్యులు ప్రశ్నించవచ్చు. ప్రభుత్వానికి బాధ్యత ఉంటది. కుటుంబంలో తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వానికి, రాష్ట్రంలో ప్రభుత్వానికి అంత బాధ్యత ఉండాలి. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎల్నినో ప్రభావం ఉందని తెలిసి కూడా ఊరికే